జరగనున్న కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఆదేశించారు. రేంజ్ పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 5 బూతుల్లో రీపోలింగ్ జరగనున్న నేపథ్యంలో గుంటూరులోని పోలీస్ కార్యాలయంలో 4 జిల్లాల ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రీపోలింగ్కు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేవలం ఎన్నికల అధికారుల లోటుపాట్ల వల్లే రీపోలింగ్కు దారితీసినట్లు ఎస్పీలు వివరించారు. గుంటూరు నగరంలోని నల్లచెరువు 25వ లైన్లో గల 244వ పోలింగ్ బూత్లో పోలింగ్ అధికారి ముందుగానే స్లిప్లు జారీ చేయడంతో గందరగోళం నెలకొని వివాదం చోటు చేసుకుందని, దీంతో రిటర్నింగ్ అధికారి పోలింగ్ను నిలిపివేశారని అర్బన్ ఎస్పీ విజయరావు తెలిపారు. నర్సరావుపేట పరిధిలోని కేసానుపల్లిలో 94వ నెంబర్ పోలింగ్ బూత్లో మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం ఈవీఎంను రీఫ్రెష్ చేయకుండా అధికారి అదేవిధంగా కొనసాగించడంతో సమస్య వచ్చిందని రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు వివరించారు. ప్రకాశం జిల్లాలో ఒక పోలింగ్ బూత్లో ఆలస్యం కారణంగా నెల్లూరు జిల్లాలో మాక్ పోలింగ్ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి కారణాల వల్లే రీపోలింగ్ అనివార్యమైందని ఆయా జిల్లాల ఎస్పీలు సిద్ధార్థ కౌశగి, ఐశ్వర్య రస్తోగి డీజీపీకి వివరించారు. నియోజకవర్గ పరిధిలో ఒక బూత్లోనే రీపోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆయా అభ్యర్థులంతా బూత్లోకి వస్తారని, మరోవైపు ఏజెంట్లు కూడా ఉంటారని, దీంతో పోలింగ్ బూత్ రద్దీగా మారుతుందని అన్నారు డీజీపీ. గుంటూరు వెస్ట్లో ఏకంగా 34 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో రీపోలింగ్ సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి లేదంటే ఏజెంట్లలో ఒకరిని మాత్రమే బూత్లోకి అనుమతించాలని అన్నారు. లేదంటే కలెక్టర్తో చర్చించి వారు వచ్చి వెళ్లేందుకు ఏదో ఒక సమయం తీసుకొని ఆ సమయంలోనే మాత్రమే అనుమతించేలా చూడాలని అన్నారు. అంతేకాక ఆయా పోలింగ్ బూత్ల పరిధిలోని రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేయాలన్నారు. ఆ బూత్ పరిధిలోని ప్రాంతంలో స్థానిక ఓటర్లను తప్ప బయట వారిని అనుమతించవద్దని అన్నారు. తనిఖీలు నిర్వహించే సమయంలో వీడియోతో పాటు రెవెన్యూ అధికారులు కూడా తీసుకెళ్లాలని అన్నారు. కేవలం పోలీసులు మాత్రమే తనిఖీలు నిర్వహిస్తే ఆరోపణలు వచ్చే అవకాశం ఉందన్నారు. బైండ్ ఓవర్ చేసిన తర్వాత కూడా ఎన్నికల నేరాల్లో పాల్గొన్న వారు ఉంటే గుర్తించాలని అన్నారు. వారిపై తహసీల్దార్లకు నివేదిక పంపాలని అన్నారు.